పుష్పగుచ్చం సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈనాటి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది సేపట్లో వేదిక మీదకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇదే మా స్వాగతం స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్కు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ఇదే మా స్వాగతం స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో పర్యటిస్తూ ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి మరీ కాసేపట్లో జగనన్న విద్యా దీవెన నిధులను కాసేపట్లో జమ చేయబోతున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మొత్తం 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్లు ప్రభుత్వం సాయం అందించబోతోంది. మరి కాసేపట్లోనే భీమవరంలో సీఎం వైఎస్ జగన్ బటన్లోకి నగదు మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాలకు మరి కాసేపట్లోనే జమ చేయబోతున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 18,576 కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఒక సమున్నత లక్ష్యంతో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద సీఎం ఉన్నారు. మరీ కాసేపట్లోనే నిధులు విడుదల చేయబోతున్నారు విద్యార్థుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా చూస్తే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, మనం అక్కడ విద్యార్థుల సందడి అయితే మనకు అక్కడ కనిపిస్తోంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ? హరిత చూడొచ్చు, సీఎం వైఎస్ జగన్ రెడ్డి నాడు జగనన్న విద్యా దీవెన పథకం లాంచింగ్ లో భాగంగా కూడా భీమవరం చేరుకున్నారు. ఇక్కడ చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే లోదరేన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ ప్రాంగణం నుంచి కూడా 3 కిలోమీటర్ల మేర సభా ప్రాంగణం వరకు కూడా రోడ్ షోలో పాల్గొన్న సీఎం అనంతరం గండి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణం వద్ద కూడా చేరుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కూడా మరి కాసేపులోనే సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఈ బహిరంగ సభ నుంచి కూడా జగనన్న విద్యా దీవెన పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారని చెప్పొచ్చు. చూస్తే కనుక జగనన్న విద్యా దీవెన పథకం కూడా పూర్తి ఫీజు రింబర్స్మెంట్ లో భాగంగా కూడా 2023-24 విద్యా సంవత్సరంలో కూడా జూలై సెప్టెంబర్ సంబంధించినటువంటి ఈ ఇయర్ సంబంధించిన త్రైమాసికానికి సంబంధించి అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించి తల్లులకు సంబంధించి మరి విద్యార్థుల జాయింట్ ఖాతాలకు కూడా 584 కోట్లు కూడా జమ చేయబోతారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినట్టు అధికార యంత్రాంగం కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం కూడా జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ రెడ్డి జిల్లా కేంద్రానికి తొలిసారిగా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రంథ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా భారీ ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. 3 కిలోమీటర్లో జరిగినటువంటి ర్యాలీలో కూడా అడుగడుగున కూడా జనం కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి పూలతో స్వాగతం పలికారని చెప్పొచ్చు. అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఉన్నటువంటి ఈ సంవత్సరం సంబంధించి విద్యార్థులకు సంబంధించి కూడా నిధులు కూడా విడుదల చేయబోతున్నారు బటన్లోకి. ఇప్పటికే చూసుకున్నాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు 18,576 కోట్లకు సంబంధించి కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి కూడా ఖర్చు పెట్టిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వం సంబంధించి 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసినటువంటి మొత్తం కంటే కూడా సుమారు 6,435 కోట్లు అధికంగా పేద విద్యార్థులకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా వారి ఖాతాలకు జమ చేసిందని చెప్పొచ్చు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఆకాంక్షతో కూడా పూర్తి స్థాయిలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఐటీఐ గానీ, పాలిటెక్నిక్ గానీ, డిగ్రీ గానీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళ కాలేజీలకి చెల్లించాల్సిన ఫీజు మొత్తం ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎవరంతో చదువుతున్నటువంటి వారికి సంబంధించి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కానీ వారందరికీ కూడా పూర్తిగా
ఫీజు మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా చెల్లించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చూస్తే కనుక ఈ త్రైమాసికం సంబంధించి ముగిసిన వెంటనే ఏ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వం కూడా తల్లులకి సంబంధించిన విద్యార్థులు కూడా జాయింట్ ఖాతాలో కూడా జమ చేస్తుందని చెప్పచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదువు చదివే పేద విద్యార్థులకి భోజనం కానీ వసతికి సంబంధించిన కోసం ఇబ్బంది పడకుండా విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా వసతి జీవనకు సంబంధించి చూస్తే ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులకు 15,000, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యార్థులు కోర్సు ఎవరైతే అభ్యసిస్తారో వారికి సంబంధించి 20,000 చొప్పున ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందిస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుందో అంతమంది కూడా విద్యార్థి వసతి జీవులకు సంబంధించి తల్లిదండ్రులు మరియు తల్లులు విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి జాయింట్ ఖాతాలో కూడా ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసినటువంటి తుది సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండా కూడా వారితో ఉద్దేశించి ఆ త్రైమాసికం ముగిసే సమయంలో కూడా ఇప్పటికే నిధులకు సంబంధించి విడుదల చేస్తుందని చెప్పొచ్చు. ఫైనల్ పరీక్షలు రాసి ఇటీవల ముగిసిన విద్యార్థులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టుగా 55 నెలల పాలనలో కూడా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే 73,415 కోట్లు కూడా వారి ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో వారికి అండగా నిలిచిన పరిస్థితి కూడా కనబడుతుంది.